పరిశ్రమల కోసం సేకరించిన పొలాలు అడవులను తలపిస్తున్నాయి. పరిహారంతో పాటు ఉపాధి దొరుకుతుందన్న వారి ఆశలు ఆవిరయ్యాయి. 3 పంటలు పండే పొలాలు ఎదురుగా ఉన్నా సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అలాగని కంపెనీ నిర్మాణాలు సాగుతున్నాయంటే అది లేదు. తమకేదో లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసిన వాళ్లంతా న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పరిశ్రమలు స్థాపించిన పక్షంలో తమ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు సమీపంలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు నిర్మించి తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2011లో ఆర్భాటంగా శంకుస్థాపన చేసిన తర్వాత కాలంలో నిర్మాణ పనులు సాగలేదు. ఆ సమయంలో బొగ్గు ధరలు పెరగడం, విద్యుత్ ధరలు తక్కువగా ఉండటం వల్ల ప్రారంభ దశలోనే ప్రాజెక్టు నిర్మాణాలను నిలిపేశారు. ప్రాజెక్టు కోసం కృష్ణపట్నం సమీప గ్రామాల ప్రజల నుంచి 2700 ఎకరాల భూమి సేకరించారు. రామ్నగర్, కావలి దళితవాడ, ఆర్కాట్పాళెంలో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వీరంతా తమకు ఉద్యోగావకాశాలు వస్తాయని సంతోషంగా భూములిచ్చారు. అందరికీ 2007 వరకు ముందే పరిహారం అందినా ఉపాధికి మాత్రం ఇబ్బంది కలుగుతోంది. పవర్ ప్రాజెక్టు కృష్ణపట్నం గ్రామంకి వచ్చిందని మేము చాలా సంతోషపడ్డాం. మాది 7 ఎకరాల పొలం ఉంటే ఈరోజు పవర్ ప్రాజెక్టుకి ఇచ్చాము. ఆ రోజు ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు కలెక్టర్ గారు. కంపెనీ మూసేసి ఇప్పటికి 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఎలాంటి దాని మీద డెవలప్మెంట్ లేదు. మా గ్రామం అయితే సర్వనాశనం అయిపోయింది. మా పొలాలు ఈ సంవత్సరానికి 3 క్రాపులు పండుతాయి. ఈ రోజు ఎవరు కూడా ఎలాంటి జీవనభృతి లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు. ఉద్యోగాలు లేవు. ఈ రోజుకి ఎలాంటి మా గ్రామం అభివృద్ధి లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని మా పొలాలు మాకు ఇచ్చేస్తే ఇప్పటికైనా దాన్ని చేసుకుని మేము బతకడానికి మేము ఉన్నాము. 2009 నుంచి ఇక్కడ వర్క్లు స్టార్ట్ చేశారు. ఈ 6 ఏళ్ల నుంచి అది బీడుగా ఉంటుంది. పశువులు మేపుకునేదానికి కూడా అర్హత లేకుండా బ్లాక్ చేశారు. సుప్రీంకోర్టు జీవో ప్రకారం భూములు రిటర్న్ ఇచ్చి రైతులకు రిటర్న్ ఇవ్వాలని చెప్పని ఒక జీవో కలెక్టర్ రెఫరెండం ఇవ్వడం కూడా జరిగింది. అది 6 నెలల పైన అయిపోయింది. రైతులకి తిరిగి ఇవ్వడమా లేకపోతే రైతు కుటుంబాల్లో చదువుకున్న పిల్లకాయలకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే కంపెనీలు ఏదైనా ఏర్పాటు చేయడం జరగకపోతే చాలా ఉధృతంగా ధర్నా చేయాల్సిన పరిస్థితులు వస్తుంది. పవర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు 7 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతమంతా అడవులను తలపిస్తోంది. నాడు పచ్చని పొలాలుగా ఉన్న చోట ముళ్ల చెట్లు దర్శనమిస్తున్నాయి. చాలా కాలం ఎదురుచూసిన వారంతా పరిశ్రమ ఇక రాదనే భావనకు వచ్చారు. ఉపాధి లేకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు చూసినా కంపెనీ అట్టే మొదలుపడింది. ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చి మీకు అండగా ఉంటాను, కంపెనీ ఇస్తే వచ్చినట్టు, లేకపోతే తలంతా సాగు చేసుకోండి, పని ఉంటే పనికి పోవడం, లేకపోతే గమ్మ కూర్చొని ఉంటాం. మన భూములు ఇచ్చినా కానీ మన పిల్లకాయలకు ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయ కూలీలకి అనుకూలంగా జీవన వృత్తి వస్తుంది, పిల్లకాయలకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఇచ్చారు. కానీ ఈ రోజుకి కంపెనీ ఆ విధంగానే మూతపడిపోయాము. ఇచ్చిన భూములు వేస్ట్గా ఉన్నాయి. కనీసం రైతులకు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోండి, నాకు అవసరమైనప్పుడు ఇచ్చేస్తారన్నా బాగున్నాం. ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి ఈ భూములు ఇచ్చేటువంటి రైతులకి కొంత అరాకొర పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. ఈ 8 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉపాధి హామీ సంబంధించి కోల్పోయారు. కాబట్టి దాని మీద ఏ విధంగా మీరు తదుపరి చర్యలు తీసుకుంటారనే విషయం మీద మేము గవర్నమెంట్ ని, కంపెనీ మేనేజ్మెంట్ ని ప్రశ్నించడం జరిగింది. చెప్పిన ప్రకారం వెంటనే పరిశ్రమలు నెలకొల్పాలని, లేని పక్షంలో భూములను సదరు రైతులకు అప్పగించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. మీరు భూములు వెనక్కిస్తారా, లేదనుకుంటే వాళ్ళకి ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని నష్టపరిహారం ఇస్తూ రాబోయేటువంటి ఏదైనా కంపెనీలు ఏర్పాటు చేస్తాం, ఇచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తాం అనేటువంటి భరోసా కల్పిస్తారా? మీరు కంపెనీ పెట్టుకునేంత వరకు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సమస్య పరిష్కరించాలని, లేకుంటే తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.